హాయ్, హలో, నమస్తే. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారండి? ఈరోజు మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చేసుకునే వంట ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో చేశానండి. చూడండి, స్పైసీగా. దీనికి కావాల్సిన దినుసులు: జీలకర్ర 1 స్పూను, చెక్క, ధనియాలు 2 స్పూన్లు, జాపత్రి ఒక 6 యాలకులు, మిరియాలు 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు 10. దీన్ని లైట్గా వేయించుకున్నాం. జీలకర్ర పొయ్యి మీద గిన్నె పెట్టి వేడి చేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు లైట్గా వేయించుకుందాం చిన్న వంట మీద. జాపత్రి చిన్నది, మిరియాలు 2 స్పూన్లు, యాలకులు, అనాస పువ్వు 1, లవంగాలు 6, దాల్చిన చెక్క, పలావాకు 1 వేసుకున్నాం. అన్నంలో కూడా వేసుకుంటాం కదా. 10 ఎండుమిరపకాయలు, 1 పలావాకు రైస్లో వేసుకుంటాం కదా. ఈ లైట్గా వేయించండి. ఒక 2-3 సెకండ్స్ చాలు. వేడైతే చాలు. అంటే ఎండుమిరపకాయలు కొంచెం గలగల ఆడాలి కదా, మిక్సీలో వేద్దాం. ఒక 2-3 సెకండ్స్ అలా వేయించండి. వేడి మిక్సీలో చేసి పౌడర్ చేసుకోండి. అయిపోయింది. చూసారా? ఈ పౌడర్ 1 కేజీ రైస్కి మనం వాడతాం. పొయ్యి మీద మనం కావాల్సిన కేజీ బియ్యానికి కావాల్సిన ఎసరు పెట్టుకోండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి చికెన్ 1.5 కేజీ తీసుకున్నానండి. స్కిన్లెస్, బోన్ ఉండొచ్చు, పర్లేదు, స్కిన్లెస్. అందులో ఆ వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉడకపెట్టండి చికెన్. ఈలోపు మనం పొయ్యి మీద నూనె పెట్టుకొని చికెన్ జాయింట్స్ అండి ఇవి. ఉప్పు, కారం, పసుపు, 1 నిమ్మబద్ద వేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టాను. దాన్ని మనం నూనెలో వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా 1 స్పూన్ వేసి ఉడకపెట్టేసాను. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత గారెలా వేయించేసుకోవడం నూనెలో. అంటే ఈ నూనె రైస్కి వాడాను నేను. చికెన్ వేయించిన నూనె చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి వేయించి పక్కన పెట్టుకోండి. ఈలోపు చికెన్ మనకి ఉడకపెట్టుకుంటున్నాం కదా, ఉప్పు పసుపు వేసి అది ఉడుకుతూ ఉంటుంది. బియ్యం కడిగేసుకుని 1 కేజీ బియ్యం బాస్మతి రైస్ అండి కడిగి పక్కన పెట్టుకున్నాం. మసాలా కూడా చేసుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది. అదే మసాలా పౌడర్ ఉడికిపోయిందండి. ఎక్కువ అక్కర్లేదు, ఒక 5 నిమిషాలు చాలు. ఆ వాటర్ జాగ్రత్తగా దాచిపెట్టి ఎసరికి మనం అన్నం దాంతోనే వండాలి. జాలీలో వడపోసుకుని చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. మీకు దమ్ పీస్ బిర్యానీ లాగా వస్తుంది. చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు కదా అవి. తర్వాత చికెన్ వేయించిన ఆయిల్, మంచి టేస్ట్ వస్తుంది రైస్. చూసారా? ఆ నీళ్ళు సరిపోతాయి. పులిసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ తీసేసి వేయించిన తర్వాత కొద్దిగా అదే ఆయిల్ 1 ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి 10 వేసానండి. 1 పెద్ద ఉల్లిపాయ కొద్దిగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేద్దాం. 2 స్పూన్లు, కేజీ బియ్యానికి కదా. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించండి. కరివేపాకు, ఇవి బాగా వేగనివ్వండి. చికెన్ వేసేద్దాం. ఆల్రెడీ ఉడికిపోయిందే కదా, ఇక ఉడకక్కర్లేదు. కొంచెం వేగితే చాలు. ఆ మసాలాలో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా 2 స్పూన్లు వేద్దాం. కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసి కారం 1 స్పూను, 1 స్పూన్ కారం వేసి వేగనివ్వండి. పసుపు మనం వేసి ఉడకపెట్టాం కాబట్టి అక్కర్లేదు. మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఒక 2 స్పూన్లు అలా వేసి చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఆ ముక్కలకి ఆ మసాలా పట్టుకునేలాగా సన్న మంట మీద మూత పెట్టేసి మసాలా బాగా ముక్కలకు తీసుకునేలాగా. సరే, అయిపోయింది. మళ్ళీ ఇంకొక స్పూను మసాలా పౌడర్ వేసుకుందాం. ఒకేసారి అంతా వేస్తే మాడిపోతుందని కొంచెం కొంచెం వేసాను. ముక్కకి బాగా మసాలా పట్టుకోవాలి. ఇంకొక స్పూన్ ఇదే దగ్గరికి అయింది కదా, ఇంకో స్పూన్ వేసుకుంటాం. అదే పౌడర్, మసాలా పౌడర్. మిగతాది రైస్కి వాడేసుకుందాం మనం. వేసేసి
కొంచెం కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల నుంచి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకా అయిపోయింది. దాన్ని పక్కన పెట్టుకొని రైస్ తాలింపు వేసుకున్నాం. ఇది అయిపోయింది. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకున్నాం. చక్కగా ఫ్రై అయింది చికెన్. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు రైస్లో కూడా చప్పదనం రాదు ముక్క. రైస్కి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాం. యాలకులు, చెక్క, లవంగాలు కొంచెం అలా దంచి వేసారు. పచ్చ 2 పలావ్ ఆకులు. ఇది రైస్ కండి. ఇది కేజీ బియ్యానికి బాస్మతి రైస్ వేసుకున్నాను. కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను కడిగి. కొంచెం నానాలి, ఒక పావు గంట నానాలి. పచ్చిమిరపకాయలు ఒక 15. ఆ మసాలాలు 2 పలావ్ ఆకులు, పుదీనా కూడా వేసాను. ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, దీంట్లో బాగుంటుంది. కొత్తిమీర కొంచెం వేగనిచ్చి సన్న మంట మీద వేగనివ్వండి. ఆ మసాలా పొడి వేసేద్దాం. ఇది మొత్తం వేసేయచ్చు. మనం కేజీకి సరిపడా చేసాం కాబట్టి వేసేయండి. దాంట్లో వేసేసి కొంచెం వేగనివ్వండి, ఒక 2-3 సెకండ్స్. మాడిపోతుంది మళ్ళీ. ఆల్రెడీ వేయించే మనం మసాలా దంచుకున్నాం కాబట్టి కొంచెం అలా వేడి స్మెల్ బాగా మంచిగా రావడానికి. పులుసు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసేద్దాం. చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కరెక్ట్గా ఎంత వాటర్ వాడతామో అంత వాటర్లో చికెన్ ఉడకబెట్టుకున్నాం. ఇది కొంచెం అటు ఇటు మరుగుతున్నప్పుడు సరిపడా సాల్ట్ వేసేద్దాం. అన్నానికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ పడుతుంది. ఆల్రెడీ ఆ వాటర్లో ఉన్నది కాబట్టి కొంచెం తగ్గించుకుని వేసుకోండి. అన్నానికి సరిపడా కొంచెం మరగనివ్వండి. మూత పెట్టేసి కొద్దిగా మరిగితే కలబెల మరిగితే ఆ మసాలాలన్నీ చక్కగా ఉడికి సరే మరుగుతుంది. ఈ టైంలో రైస్ వేసారు. నానబెట్టి పెట్టుకున్నాం కదా, రైస్ వేసేసి కలిపేసి ఒక 5 నిమిషాలు అలాగా సిమ్లో ఉంచేస్తే దగ్గరికి అయిపోతుంది. ఎక్కువ కలపకండి, బాస్మతి రైస్ విరిగిపోతుంది ఎక్కువ కలిపారంటే. ఇవి నానబెట్టాం కదా, ఒక 2 నిమిషాలు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసేయండి, దగ్గరికి అయిపోతుంది. అయిపోయింది చూసారా, చక్క దగ్గరికి అయిపోయింది. పొడిగా ఉన్నది చూసారా, రైస్ విరగలేదు. రైస్ నీళ్లు చూసుకుని వేసుకోండి. మీరు 1కి 1.5 వేసుకోవాలి బాస్మతి రైస్కి. దాంట్లో ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వేసేద్దాం. ఫ్రై అయిపోయింది కదా దగ్గరికి, ఆ రైస్లో వేసి కలిపేయడమే. మనం టమాటా వాడలేదండి, ఎందుకంటే టమాటా వాడకూడదు చికెన్ ఫ్రై పీస్కి. ఎప్పుడు టమాటా వాడకూడదు. నిమ్మకాయలు ఒక 2 వేసాను, కేజీ కాబట్టి. 1/2 కేజీ అయితే 1 నిమ్మకాయ వేయండి సరిపోదు. 2 నిమ్మకాయలు పిండేసి ఆ వేడి మీదే ఈ స్టవ్ ఆపేసుకోవచ్చండి. స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసి నిమ్మకాయ పిండి మూత పెట్టేసేయండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మంచి టేస్టీ ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి స్పైసీగా ఉంటుంది. గ్రీన్ కర్రీ కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదు. మీకు ఘాటుగా ఉందంటే పెరుగు చట్నీ వాడండి, లేదంటే ఉట్టిగా అలా తినేయచ్చు. ఫ్రై పీస్ చికెన్ లెగ్ పీస్ చేశాను కదా, దాన్ని నంచుకుని తినేయచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.